రైతులకు అందరూ అండగా ఉండాలన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. రాష్ట్ర మంత్రి హరీష్ రావు హైదరాబాద్ లో రైతు నేస్తం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వెంకయ్యతో పాటు హరీష్ రావు పాల్గొని ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేశారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి సేవలందించే వారిని ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు. రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు ఈ మార్కెట్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఈ విధానం అమలు చేయాలని కోరారు హరీష్ రావు. ఇవాళ వాస్తవంగా దేశానికి వెన్నెముక రైతు, దేశానికి అన్నం పెట్టే రైతుకి వ్యవసాయానికి లభించవలసిన ప్రాధాన్యత లభించలేదనే తపన అందరిలో ఉంది. రైతు కూడా సొంత కాళ్ళపై నిలబడి వాడు కూడా సుఖంగా ఉండి సంతోషంగా ఉండి కాస్త తెల్లబట్టలు కట్టుకొని పిల్లలను చదివించుకొని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని మనం తేలేకపోతున్నాం. నేను రాజకీయ ప్రసంగం చేసి ఎవరిని విమర్శించడానికి ఈ దేశంలో ఎవరిని విమర్శించే పరిస్థితి లేదు. అన్ని పార్టీలు ఇంతకుముందు అధికారంలో ఉన్నాయి, ఇప్పుడు కొన్ని ఉన్నాయి, రేపు కొందరు వద్దామని చూస్తున్నారు, కొందరు ఈ పక్కన పరిపాలిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, అక్కడ ఇంకో దగ్గర బీజేపీ, ఇంకో దగ్గర కమ్యూనిస్టులు, ఇంకో దగ్గర కాంగ్రెస్ వాళ్ళు, ఇంకో దగ్గర సోకర్ పార్టీ, ఇటు అన్ని పార్టీలు ఉన్నాయి. అందువల్ల ఎవరి మీద బాధ్యత చేసి విమర్శించేసి మనం అయిపోయిందని అనుకుంటే లాభం లేదు. అందరం కలిసి దీనికి పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి అవసరం ఎంతో ఉంది. ఈ రైతు నేస్తం కార్యక్రమాలకు స్వర్ణ భారత ట్రస్ట్ కూడా సహకరించే విధంగా మొత్తం భారం అంతా వెంకటేశ్వరరావు పడకుండా ట్రస్ట్ కూడా సహకరించే విధంగా ఏర్పాటు చేస్తాం. దానికి కావాల్సిన విధి విధానాలు పూర్తి చేసి స్వర్ణ భారత్ ట్రస్ట్ వరకు కూడా నేను చెప్తాను సహకరించమని చెప్పాను. దిస్ ఫెలిసిటేషన్ ఈజ్ ఫర్ ఇన్స్పిరేషన్. ఇతరులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం, ఆదర్శాన్ని ప్రస్తుతం చేయడం కోసం. చూడండి, ఒక మంచి పని చేశాడు, ఆదర్శాన్ని నెలకొల్పాడని వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో, ఓర్పుతో, నేర్పుతో, కూర్పుతో, మార్పుతో, చేర్పుతో జీవితంలో కొత్తగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో మనం ఈ ఫెలిసిటేషన్ పెట్టుకుంటాం. అందుకే దట్స్ వై ఫ్రమ్ దట్ యాంగిల్ దిస్ ఫెలిసిటేషన్ వెరీ ఇంపార్టెంట్. వెంకటేశ్వరరావు గారు చాలా మంచి పని చేస్తా ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వాలు, పెద్ద పెద్ద సంస్థలు చేయలేనటువంటి పనిని ఒక వ్యక్తిగా వెంకటేశ్వరరావు గారు 3 పత్రికలు నడపడం చాలా విశేషమైందని చెప్పి గౌరవనీయులు పెద్దలు వెంకయ్య నాయుడు గారు అని, అందుకే అలాంటి వారిని ప్రోత్సహించాలనే నేను ఈ కార్యక్రమానికి వచ్చాను అన్నారు. ఈరోజు చూసినప్పుడు ముఖ్యంగా రైతుకు ప్రధానమైనటువంటిది సాగునీరు. ఈరోజు రైతుల కోసం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే నాణ్యమైన విద్యుత్ ఇవ్వగలుగుతున్నామేమో, ఎరువులు ఇవ్వగలుగుతున్నామేమో, విత్తనాలు ఇవ్వగలుగుతున్నాము, టెక్నాలజీ ఇవ్వగలుగుతున్నాము, 90% సబ్సిడీతో డ్రిప్ ఇవ్వగలుగుతున్నాము, స్ప్రింక్లర్స్ ఇవ్వగలుగుతున్నాము, యూనివర్సిటీలో రీసెర్చ్ను మనం ప్రోత్సహించగలుగుతా ఉన్నాము. బట్ ఎంత చేసినా ఈ పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులు, సకాలంలో వర్షాలు రాక, సాగునీటి సౌకర్యాలు లేక ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పేరు మీద పెద్ద ఎత్తున చెరువులను బాగు చేసే కార్యక్రమం కానీ, సాగునీటి రంగం, రైతే ప్రధాన ధ్యేయంగా సాగునీటి రంగంలో ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ప్రాంతానికి కూడా 1,00,000 ఎకరాలు నీళ్లు ఇచ్చే విధంగా 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుని ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరి పంట పండడం ఒక ఎత్తు అయితే, పండించినటువంటి పంటకు మంచి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడం, మరి టెక్నాలజీని వినియోగిస్తూ అధిక దిగుబడిని సాధిస్తూ, రైతుకు అవసరమైన సాగునీరుని అందిస్తూ మార్కెటింగ్ ను కూడా కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. వచ్చే సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులలో కూడా 100% ఈ న్యామ్ ద్వారా మరి రైతులకు మంచి సేవలు అందించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, వారి కృషి ఇంకా ముందు రాబోయే రోజుల్లో తప్పకుండా కొనసాగుతుందని ఆశిస్తూ అందరికీ